హలో ఆల్, టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ నికోల్స్ ప్రిజం. ఇంజనీరింగ్ ఫిజిక్స్లో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ఇంట్రడక్షన్ చూద్దాం. నికోల్స్ ప్రిజం వాజ్ ఇన్వెంటెడ్ బై విలియం నికోల్ ఇన్ 1828. నికోల్ ప్రిజం ఈజ్ అన్ ఆప్టికల్ డివైస్. ఇక్కడ ఆప్టికల్ డివైస్ అంటే ఏంటంటే మనకి కెమెరాస్, ప్రొజెక్టర్స్, ఐ కాంటాక్ట్ లెన్స్, పెరిస్కోప్స్ ఇవన్నీ ఆప్టికల్ డివైజెస్ కింద వస్తాయి. మేడ్ విత్ క్యాల్సైట్ క్రిస్టల్. క్యాల్సైట్ క్రిస్టల్ అంటే ఏంటి? కాల్షియం కార్బోనేట్తో మేక్ చేస్తారు, అంటే CaCO3 తో మేడ్ చేస్తారనమాట. సో దీని కలర్ అనేది CaCO3 కలర్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే డబల్ రిఫ్రాక్షన్ రేస్ని క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఏదైనా ఒక లైట్ అనేది దీని నుంచి ప్రవేశించినప్పుడు అది డబల్ రిఫ్రాక్షన్గా రిఫ్లెక్ట్ అవుతుంది, కాబట్టి దానికి ఈ CaCO3ని ఉపయోగిస్తారనమాట. సో క్యాల్సైట్ క్రిస్టల్ దాంతో తయారు చేస్తారు, సింపుల్గా చెప్పాలంటే. ఇక నికోల్స్ ప్రిజం అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే జనరల్గా ఇన్స్ట్రుమెంట్స్లో పోలరైజ్డ్ లైట్ ప్రొడ్యూస్ చేయడానికి నికోల్స్ ప్రిజం అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇప్పటి వరకు ఒక క్లారిటీ వచ్చింది. ఇక కన్స్ట్రక్షన్ చూద్దాం. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ చూద్దాం. ఒక క్యాల్సైట్ క్రిస్టల్ని తీసుకొని ఒక లైట్నింగ్ రేని ఇన్స్టెంట్ చేసినప్పుడు అది 2 లైట్నింగ్ రేస్గా మనకి డబుల్ రిఫ్రాక్షన్ అవుతుంది. సో 2 రేస్ అనేవి ఏర్పడతాయి. దీన్నే మనం డబుల్ రిఫ్రాక్షన్ ఫినోమినా అంటాము. సో ఇప్పుడు నికోల్ ఈ క్యాల్సైట్ క్రిస్టల్ని ఏం చేశారంటే, మనకి నికోల్ ఏం చేయాలి, ఒకే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని చూపించడం కోసం ఏం చేశారంటే ఈ క్యాల్సైట్ క్రిస్టల్ని 2 పీసెస్గా కట్ చేసి మనకి కెనడా బాల్సమ్ అనే సిమెంట్ తోటి ఆ కట్ చేసిన క్రిస్టల్ని మళ్ళీ అటాచ్ చేస్తారనమాట. సో అటాచ్ చేసినప్పుడు 2 లైట్నింగ్ రేస్లో ఒక రే అనేది మనకి ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. సో దీన్నే మనం ఇప్పుడు మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ ఫినోమినా చూపించడం వల్ల ఆర్డినరీ రే, దీన్ని మనం ఆర్డినరీ రే అంటాము. ఇదేమో ఎక్స్ట్రాఆర్డినరీ రే అనమాట. సో ఎక్స్ట్రాఆర్డినరీ రే ఉంటుంది, ఆర్డినరీ రే అనేది ఎలిమినేట్ అయిపోతుంది, కాబట్టి మనకి ఒకే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని నికోల్స్ ప్రిజం అని అంటాము. సో దీన్ని మనకి ఈయన ఇన్వెంట్ చేశారు. ఇంకొద్దిగా డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 పాయింట్స్ అనేవి బై హార్ట్ చేయండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఆర్డినరీ రే. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ ఆర్డినరీ రే. దీని వాల్యూ ఎంతంటే μ0 తీసుకుంటాం అనమాట. μ0 ఈక్వల్ టు 1.658. సో ఈ వాల్యూ బై హార్ట్ చేయండి, ఇది మనకి యూజ్ అవుతుంది అనమాట క్యాలిక్యులేషన్లో. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ కెనడా బాల్సమ్ కూడా కావాలి. సో అది కూడా తీసుకుందాం వాల్యూ కూడా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ కెనడా బాల్సమ్. సో దీని వాల్యూని మ్యూగా తీసుకుంటాం, 1.55 అనమాట. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ ఎక్స్ట్రాఆర్డినరీ రేట్ కూడా తీసుకుందాం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ ఎక్స్ట్రాఆర్డినరీ రే. సో దీని వాల్యూ వచ్చేసి μEగా తీసుకుంటాం అనమాట. ఎందుకంటే ఎక్స్ట్రాఆర్డినరీ రే కాబట్టి ఈ తీసుకున్నాం, ఇక్కడ ఆర్డినరీ రే కాబట్టి ఓ తీసుకున్నాం అనమాట. ఓకేనా? సో దీని వాల్యూ వచ్చేసి 1.486. సో దీని వాల్యూ ఇదనమాట. సో ఈ వాల్యూస్ అనేవి బై హార్ట్ చేయండి, మీకు యూజ్ అవుతాయి. ఇప్పుడు డెప్త్ కన్స్ట్రక్షన్ చూద్దాం. దీన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కాబట్టి సో ఒక లైట్నింగ్ అనేది క్యాల్సైట్ క్రిస్టల్లోకి ఇన్స్టెంట్ చేసాము. సో ఇన్స్టెంట్ చేసినప్పుడు అసలు క్యాల్సైట్ క్రిస్టల్ తీసుకున్నాం కాబట్టి వీటికి నేమ్స్ ఇద్దాము. సో ABCD అనమాట. సో వీటిని తీసుకున్నాం. సో ఇది వచ్చేసి A' తీసుకున్నాం, ఇది వచ్చేసి C' అయితే తీసుకున్నాను అనమాట. ఓకేనా? సో ఇక్కడ యాంగిల్ ఉంటుందిగా, సో ఈ యాంగిల్ అనేది 68 డిగ్రీస్ తీసుకుంటాము. సో ఇక్కడ కూడా యాంగిల్ ఉంటుందిగా, సో ఇది 90 డిగ్రీస్ తీసుకుంటాం. సో ఇక్కడ యాంగిల్ ఉంటుందన్నమాట. సో కెనడా బాల్సమ్కి ఆపోజిట్లో తీసుకోవాలి. సో ఈ యాంగిల్ కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇప్పుడు లైట్నింగ్ రే అనేది ఇన్స్టెంట్ చేసినప్పుడు 2 రిఫ్రాక్షన్ రేస్గా అవి అవుతాయి అనమాట, డబల్ అవుతాయి. సో ఇప్పుడు మనకి నికోల్స్ ఏం చేశారంటే ఒకే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ చూపించడం కోసం ఒక లైట్ని మనకి ఎలిమినేట్ చేశారు. సో ఎలిమినేట్ చేసిన లైట్నింగ్ రేని మనం ఆర్డినరీ రేగా చెప్తాము. సో ఎలిమినేట్ చేయని రే ఉంటుంది కదా, సో దీన్ని ఎక్స్ట్రాఆర్డినరీ రేగా చెప్తామన్నమాట. అర్థమైందా? సో ముందుగా అసలు వీటి మీడియంలో చూద్దాం. ఇది వచ్చేసి డెన్సర్ మీడియం అనమాట. సో కెనడా బాల్సమ్కి ఇటు సైడ్ ఉంది కాబట్టి ఈ రే డెన్సర్ మీడియం ఉంది. దేని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుందో సో అది రేరర్ మీడియంగా చెప్తాము. అంటే సో ఇది అనేది రేరర్ మీడియం అనమాట. రేరర్ మీడియం. సో ఇది వచ్చేసి మనకి డెన్సర్ మీడియం. సో ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుందో అది మనకి రేరర్ మీడియం అవుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ కెనడా బాల్సమ్ అనేది 1.55 ఉంది, అంటే ఇది డెన్సర్ మీడియం. ఓకేనా?
సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ ఆర్డినరీ రే అనేది 1.658 ఉంది కాబట్టి ఇది రేరర్ మీడియం అవుతుందన్నమాట. సో కన్ఫ్యూజన్ అయితే క్లియర్ అయిపోయింది కదా! సో ఏ, బి, సి, డిగా తీసుకున్నాను క్రిస్టల్ యొక్క ఎడ్జెస్‌ని. అలాగే ఈ కింద మనకి ఎడ్జ్ ఉంది కదా! సో ఈ ఎడ్జ్‌ని మనం బ్లాక్ కలర్‌తో కోట్ చేస్తున్నానన్నమాట. సో బ్లాక్ కలర్‌తో ఎందుకు కోట్ చేస్తున్నానంటే, ఇప్పుడు నికాన్స్ యొక్క మనకేం ప్రూవ్ చేస్తున్నారంటే, ఈ క్రిస్టల్స్‌లో ఉన్న డబుల్ రిఫ్రాక్షన్ రేస్ అనేది ఒక లైట్‌ని ఎలిమినేట్ చేయాలి కాబట్టి, ఈ క్రిస్టల్‌ని 2 పీసెస్‌గా కట్ చేస్తారు. ఆ తర్వాత మనకి కెనడా బాల్సమ్ అనే సిమెంట్‌తో మళ్ళీ అటాచ్ చేస్తారు. అటాచ్ చేసిన వెంటనే ఇక్కడ దీని ఎడ్జెస్‌ని బ్లాక్ పెయింట్ తోటి కోట్ చేస్తారు. అప్పుడు ఆర్డినరీ రే నుంచి వచ్చిన రిఫ్లెక్షన్ రేస్ అనేవి అబ్జర్వ్ చేసుకొని డీవియేట్ అయిపోతాయన్నమాట. ఈ బ్లాక్ పెయింట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో, ఈ లైట్ రే అనేది డీవియేట్ అయిపోతుంది. సో, ఒకే ఎక్స్ట్రార్డినరీ రే మాత్రం క్రిస్టల్‌లో నుంచి మనకి రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. సో, దీనివల్ల మనకి నికోల్స్ ప్రిజం అనేది మనకి అవుతుందన్నమాట. అంటే ఇక్కడ నికోల్స్ ప్రిజం అనేది ఒక ప్లేన్ పోలరైజ్డ్ లైట్ మనకు చూపించడం అనేది చేస్తున్నారు కాబట్టి మనకి వస్తుందన్నమాట. ఈ బ్లాక్ పాయింట్ దగ్గర మనకి డీవియేట్ అయిపోయిన లైట్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. అలాగే ఎక్స్ట్రార్డినరీ రే అనేది మనకి రిఫ్లెక్షన్ అవుతుంది కాబట్టి సో, మనకి నికోల్స్ ప్రిజం అనేది ప్రూవ్ అయిందనమాట. సో, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే దాన్ని డెన్సర్ అంటాము. సో, ఇంకా డెప్త్‌గా చూద్దాం. సో, ఇక్కడ మనకి ఈ కెనడా బాల్సమ్ అనేది మనకి ఈ కెనడా బాల్సమ్ ఉంది కదా! సో, ఇది మనకి ప్లెయిన్ పేపర్ ఈ కాల్సైట్ క్రిస్టల్ ఏదైతే ఉందో దానికి మనకి ఇది 90 డిగ్రీస్ అంటే పర్పెండిక్యులర్‌గా ఉంటుందనమాట. అలాగే ఈ ఆర్డినరీ రే కూడా మనకి ఈ ప్లెయిన్ పేపర్‌కి పర్పెండిక్యులర్‌గా ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్స్ట్రార్డినరీ రే మాత్రం మనకి ప్యారలల్‌గా ఉంటుందనమాట. సో, ప్యారలల్‌గా స్ట్రెయిట్‌గా ఉంటుందనమాట ఈ ప్లెయిన్ పేపర్‌కి. సో, అదే చెప్తున్నాడు. సో, ఇప్పుడు మనకి నికోల్స్ ప్రిజంలో మనకి ఈ ఇన్వెంట్ చేసినప్పుడు ఈ రేని ఎలిమినేట్ చేయడం కోసం కెనడా బాల్సమ్ అనేసి ట్రాన్స్పరెంట్ సిమెంట్‌ని వాడి ఈ క్రిస్టల్‌ని కట్ చేసి మళ్ళీ అటాచ్ చేసినప్పుడు ఒక లైట్ రే అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఎక్స్ట్రార్డినరీ రే అనేది రిఫ్లెక్ట్ అవుతుందనమాట. సో, దీన్నే మనం నికోల్స్ ప్రిజం అంటామనమాట. సో, ఈ నికోల్స్ ప్రిజంని ఎక్కడ యూజ్ చేస్తారు భయ్యా అంటే మనకి ఐ కాంటాక్ట్ లెన్స్ అలాగే సన్ గ్లాసెస్, మైక్రోస్కోప్స్, పెరిస్కోప్స్, ప్రొజెక్టర్స్‌లో మనకి యూజ్ చేస్తారు. సో, ఇప్పుడు కొద్దిగా సింపుల్ కాలిక్యులేషన్ ఉంటుంది. అది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రిన్సిపల్ ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు కదా! సో, ప్రిన్సిపల్ చూద్దాం. సో, ప్రిన్సిపల్ ఏంటంటే వెన్ యాన్ ఆర్డినరీ లైట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఏ క్రాల్సైట్ క్రిస్టల్ వెన్ యాన్ సో, ప్రిన్సిపల్ చూస్తే ప్రిన్సిపల్ సో, వెన్ యాన్ ఆర్డినరీ లైట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఏ calcite crystal it splits into ordinary and extraordinary beams which are completely plane polarized with vibrations in two mutually perpendicular plane. One beam is eliminated using calcite crystal in 1828 Nicol eliminated ordinary beam అన్నమాట. సో నేను మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ప్రిన్సిపల్ రాయాలి. మీరు ఈ డయాగ్రామ్ చూసినా మీకు వచ్చేస్తుంది. ఏం లేదు, ఒక ఆర్డినరీ లైట్ అనేది ఇన్స్టెంట్ చేసినప్పుడు 2 రిఫ్రాక్షన్ రేస్‌గా అది డబుల్ అవుతుందన్నమాట. సో డబుల్ అయినప్పుడు ఒక ఎక్స్ట్రార్డినరీ రేని ఈ క్రిస్టల్ నుంచి ప్రవేశింపజేశాడనమాట నికోల్ అనే శాస్త్రవేత్త. సో, సెకండ్ ఆర్డినరీ రే అనే దాన్ని ఎలిమినేట్ చేశాడు. అది ఇక్కడ చెప్తున్నాననమాట. సో, వెన్ ఎన్ ఆర్డినరీ లైట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఏ కాల్సైడ్ క్రిస్టల్ ఇట్ స్ప్లిట్స్ ఇంటూ ఆర్డినరీ రే, ఎక్స్ట్రార్డినరీ అనమాట. ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రార్డినరీ బీమ్స్ అనమాట. ఇక్కడ రేస్ కాకుండా బీమ్స్ అని అందాం, కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి. విచ్ ఆర్ కంప్లీట్‌లీ ప్లెయిన్ పోలరైజ్డ్ విత్ వైబ్రేషన్స్. విచ్ ఆర్ కంప్లీట్‌లీ ప్లెయిన్ పోలరైజ్డ్ with vibrations in two mutual perpendicular plane. In two mutually perpendicular plane. One beam is eliminated. Two beams low, one beam is eliminated. Using calcite crystal.
మనం ఏం యూజ్ చేసాం, క్యాల్సైట్ క్రిస్టల్ అనేగా. సో అదే రాస్తున్నాం, క్యాల్సైట్ క్రిస్టల్. సో ఇదనమాట ప్రిన్సిపల్. మనం యూజ్ చేసింది ఒక బీమ్ అనేది ఎలిమినేట్ చేసాం కాబట్టి, సో క్యాల్సైట్ క్రిస్టల్ని యూజ్ చేసి ఎలిమినేట్ చేసాం, అదే చెప్తున్నాడు. సో నికోల్ అనే శాస్త్రవేత్త 1828లో దీన్ని ఎలిమినేట్ చేయడం యూజ్ చేశారనమాట. యూటిలైజింగ్ ఫినోమినా ఆఫ్ టోటల్ రిఫ్లెక్షన్ ఎట్ థిన్ ఫిలిం ఆఫ్ కెనడా బాల్సమ్ బై సపరేటింగ్ టూ పీసెస్ ఆఫ్ క్యాల్సైట్ క్రిస్టల్. దిస్ ఈజ్ నోన్ యాజ్ నికోల్స్ ప్రిజం. ఓకేనా. సో ఆర్డినరీ బీమ్ని ఎలిమినేట్ చేశాడు దేని ద్వారాగా, డబుల్ రిఫ్రాక్షన్ ఫినోమినాని యూజ్ చేసి. సో ఆఫ్ టోటల్ రిఫ్రాక్షన్ at a thin film of Canada balsam by separating two pieces of calcite crystal. This is known as Nichols prism. ఓకేనా. సో ఇదే అనమాట. సో మనం చేసిన when an ordinary light is transmitted through a calcite crystal, it splits into ordinary and extraordinary beams which are completely plane polarized with vibrations in two mutual perpendicular plane. One beam is eliminated using calcite crystal. ఓకేనా. సో మనకి ఇక్కడ కెనడా బాల్సమ్ని కూడా యూజ్ చేశాడనమాట. సో అదే చెప్తున్నాడు, అదే ఉంది ప్రిన్సిపల్. ఇదండి ప్రిన్సిపల్. ఇప్పుడు కొద్ది క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంది, అది కూడా చూద్దాం. సో ఇప్పుడు ప్రిన్సిపల్ కూడా చెప్పేశాను. సో ఇప్పుడు వచ్చేసి మీకు క్యాల్సైట్ క్రిస్టల్ యొక్క క్రిటికల్ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో క్రిటికల్ యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా కూడా ఉంది. సో క్యాల్సైట్ క్రిస్టల్ యొక్క క్రిటికల్ యాంగిల్ కనుక్కుందాం. సో క్రిటికల్ యాంగిల్కి ఫార్ములా ఏంటంటే సింపుల్ అండి. ఫస్ట్ ఆర్డినరీ రే తీసుకుందాం. ఆర్డినరీ రేనే తీసుకోవాలి, ఎందుకంటే ఆర్డినరీ రేనే కదా మనం ఇన్స్టెంట్ చేసింది. సో ఆర్డినరీ రే తీసుకొని, సో ఈక్వల్ సైన్ ఇన్వర్స్ మ్యూసియస్ అంటే ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కెనడా బాల్సమ్ అనమాట మ్యూసియస్ అంటే. సో μ0 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఆర్డినరీ రే. సో ఈ రెండింటిని తీసుకున్నాము. సో దేర్ ఫార్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈ స్టెప్లో ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్లో సో ఆ వాల్యూస్ అనేవి మనకు తెలుసు కదా, ఇందాక మీకు చెప్పాను కదా. సో ఈ వాల్యూస్ అనేవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే దేర్ ఫార్ μ ఈక్వల్ టు 1.658 బై 1.55. దేర్ ఫార్ ఇక్కడ సైన్ ఇన్వర్స్ కదా, సైన్ ఇన్వర్స్ అనేది యాంగిల్ కనుక్కుంటున్నాం కాబట్టి సైన్ సి అయిపోతుంది. సో సైన్ సి ఈక్వల్ టు 1 ఇన్వర్స్ కదా. సో మనం బై చేసినప్పుడు ఇన్వర్స్ అనేది పైకి వస్తుంది కాబట్టి సైన్ సి అవుతుంది. సో 1/μ అవుతుంది అనమాట μ అనేది. సో దేర్ ఫార్ దట్ ఈక్వల్ టు 1.55 అంటే మనం అటు ఇటు దట్ వేసాం అనమాట. డినామినేటర్లో అది పైన రాసాము, పైన కింద రాసామన్నమాట. సో 1.55 1.658 అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత ఉంటుందంటే సింపుల్, ఈ యాంగిల్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి. సి వాల్యూ అనేది 69 డిగ్రీస్ అవుతుంది అనమాట. సో క్రిటికల్ యాంగిల్ అనేది కనుక్కున్నాం. సో 69 డిగ్రీస్ అనేది ఉంటుంది అనమాట ఈ యాంగిల్ అనేది. ఓకేనా. సో క్రిటికల్ యాంగిల్ ఇప్పుడు మీ క్యాలిక్యులేషన్ అర్థమైంది కదా. సో మ్యూసియస్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కెనడా బాల్సమ్, μ0 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఆర్డినరీ రే అనమాట. ఆ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి, ఇవి బై హార్ట్ చేసేయండి. సో ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. సో ఇప్పుడు మనం నామినేటర్లో ఉన్నదాన్ని డినామినేటర్లో రాసాం, డినామినేటర్లో ఉన్నదాన్ని నామినేటర్లో రాసి ఉల్టా పుల్టా చేసాం అనమాట. అప్పుడు సైన్ సి అంటే క్రిటికల్ యాంగిల్ అనమాట. సో సి అట్లా తీసుకున్నాం, యాంగిల్ కనుక్కుంటున్నాం కాబట్టి సైన్ సి ఈక్వల్ టు ఇప్పుడు అటు ఇటు రాసాం కాబట్టి 1/μ అవుతుందిగా. సో అప్పుడు 1 ఉంటుంది కదా. సో 1/, ఏమి లేనప్పుడు ఇక్కడ 1 ఉంటుంది, అర్థమైంది కదా. సో ఇటు అటు రాసినప్పుడు ఇక్కడ 1/μ అవుతుంది. సో 1.658 ఏమో డినామినేటర్లోకి వస్తే 1.5 అనేది నామినేటర్లోకి వెళ్ళిపోతుంది. సో దీని యాంగిల్ అనేది బై హార్ట్ చేసేయండి, ఈ వాల్యూ కనుక్కోవడం కష్టం అనమాట. సో ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సి ఈక్వల్ టు 69 డిగ్రీస్. సి అంటే క్రిటికల్ యాంగిల్ అనమాట, క్రిటికల్ యాంగిల్. ఓకే. సో ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి, ఆ 2 పాయింట్స్ చెప్తే అయిపోతుంది అనమాట. టోటల్ ఇప్పుడు క్రిటికల్ యాంగిల్ వచ్చింది. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఏంటి, రే ఆఫ్ లైట్ షుడ్ పాసెస్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. రే ఆఫ్ లైట్ అనేది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం టు పాస్ అవుతుంది కాబట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ షుడ్ బి గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది షుడ్ బి గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్. క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉంది కాబట్టే కదా మనకి ఆర్డినరీ రే అనేది ఎలిమినేట్ అయిపోయింది. సో ఎక్కువ లేకపోతే ఆర్డినరీ రే అనేది క్యాల్సైట్ క్రిస్టల్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో అలా రిఫ్లెక్ట్ అవ్వకుండా దాన్ని ఎలిమినేట్ చేయాలి కాబట్టి క్రిటికల్ యాంగిల్ కంటే మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ ఉండాలి. సో ఆ 2 పాయింట్స్ రాద్దాం. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ 2 పాయింట్స్ ఏంటంటే రే ఆఫ్ లైట్ షుడ్ పాస్ ఫ్రమ్ denser medium to rarer medium. సో పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఇవి బై హార్ట్ చేసేయండి.
సో మీకు కాన్సెప్ట్ అర్థమైతే సింపుల్గా వచ్చేస్తుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ షుడ్ బి గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ షుడ్ బి గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్. ఓకేనా? సో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంతేనమాట, ఈ క్వశ్చన్ అయిపోయింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ చేయండి. అలాగే ఈ సాఫ్ట్వేర్ ఐటీ జాబ్స్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, అసలు వాటిలో జరిగే ఫ్రాడ్స్ గురించి ఎక్కడ మనం జాగ్రత్త పడాలి ఏంటి అనేది దాని గురించి నెక్స్ట్ వీడియోస్లో, కమింగ్ వీడియోస్లో డీటెయిల్డ్ వీడియో అయితే చేయబోతున్నాను. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో దానికోసం ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూసేయండి. చాలా బాగా అర్థమవుతుంది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అనుకుంటున్నాను. సో మీకు ఏం కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇవి రాస్తే చాలు మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. సో ఇంకా డెప్త్గా మీకు ఏ క్వశ్చన్ ఇబ్బంది ఉన్నా కామెంట్ చేసేయండి, నేను చేస్తాను వీడియో అయితే.